సో క్యాన్సర్ లైఫ్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అయిపోయాక? చాలా మందికి భయం కావచ్చు, ఆందోళన, సో తర్వాత నార్మల్ అవుతామా లేదా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇవన్నీ కూడా. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ సిఎన్ క్యాన్సర్ క్లినిక్స్. హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో అనేది ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేశారో, సో మీరు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. సో ట్రీట్మెంట్ ఎండ్ అవడం అనేది ఒకటైతే, అక్కడ నుంచి మీకు ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇనీషియల్గా కొంచెం ఎమోషనల్లీ డౌన్ ఉంటారు. సో కొంచెం బాగా ఆందోళన కావచ్చు, బాగా అలసిపోవడం, మూడు తక్కువ ఉండడం, అలాగే ఒక ఫియర్ అనేది ఉంటుంది, మళ్ళీ మనకి ఏమన్నా క్యాన్సర్ అనేది తిరిగి వస్తుంది అనేది. ఇవన్నీ కూడా అంటే న్యాచురల్ ప్రాసెస్. ఇవన్నీ కూడా మీకు కొంచెం టైం ఇచ్చారంటే ఆ ఫియర్ అనేది తగ్గి మీ నార్మల్ లైఫ్కి వస్తూ ఉంటారు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఏదైనా మనకి అర్లీ సైన్స్, సో ఇనిషియల్ 2 years అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఫాలోఅప్ కూడా మీకు చెప్తా ఉంటారు. లైక్ ఇనిషియల్గా 3 monthsకి ఒకసారి, ఆ తర్వాత 4 monthsకి ఒకసారి చెకప్స్ అనేది వస్తూ ఉంటుంది. సో కొన్ని దాంట్లో ఏమవుతుందంటే మళ్ళీ రికరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అర్లీగా తెలుసుకోవచ్చు. దానివల్ల మనకి క్యూర్ రేట్స్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, సో మేము ఇంకా నార్మల్ లైఫ్కి వెళ్ళొచ్చా లేదని చెప్పి. సో ఈ ఫాలోఅప్ ఉన్నప్పుడు మీరు అంతా మీ వర్క్ కావచ్చు, మీ ఫుడ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, మీ యొక్క రిలేషన్షిప్ కావచ్చు విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్పౌస్తోని, సో నార్మల్గా విల్ టేక్ టైం, బట్ న్యాచురలీ మీరు నార్మల్గా ఉంటారు. అలాగే మీరు ఎక్సర్సైజ్ కావచ్చు, డైట్ కావచ్చు, స్లీప్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మీ దాంట్లో. టు కంక్లూడ్, ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఫాలోఅప్ కూడా. సో మీ దాంట్లో ఎవరికైనా లైక్ డౌట్స్ కావచ్చు, ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది ఫాలోఅప్లో అంటే, యూ కెన్ కనెక్ట్ యువర్ టీమ్ ఆర్ కెన్ అప్రోచ్ అ క్లినిక్. థ్యాంక్ యూ ఆల్.